भ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्धो ब्रह्मैवागमस्मि अहं पदार्थरहितः गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठसिद्धान्तं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुन संयुक्तम् उद्धवं च नमो नमः। ब्रह्मानंद योगीन्द्रं रामानंद ज्ञानेश्वरः सहजानंद योगीश रामावधूत गुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमन योगी सद्गुरुं निरंजन वेंकयार्य तिरुवेंगल गुरुं भजे। श्रीधर स्वामी योगीन्द्रं शिवरामाख्य दीक्षितं कंबालूरि अपब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगिनः पील्कान लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वासिष्ठ सिद्धान्तं पूर्णबोधोपदेशिका वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मतीतमनिशं केवलात्मोपदेशिका वेमुल रामयार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। प्रणवातीतमगम्यं परा प्रकृतिरहितं परमचलोपदेशिका श्रीराजयाख्य गुरुं भजे। श्री ब्रह्म विद्या सिद्धान्तम् अचल तत्वोपदेशिका श्रीनागयाच योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। द्वयात्मरहित सिद्धान्तं परमपुरुष प्रबोधका श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतन्त्य अचल पूर्णोपदेशिका पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकार पीठ पर्यंतं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु परंपरम को जय। जय गुरुदेवा। జై గురుదేవ. అందరూ మ్యూట్ చేసుకోండి. చతుష్టయ సంపత్తిలో సాధన చతుష్టయ సంపత్తిలో నిన్న కూడా చర్చ దాని మీద జరిగింది. దాంట్లో ఉండే ఆ అంశంలో ఏం చెప్పారంటే సాధనా చతుష్టయ సంపత్తిలో మోక్షేచ్ఛ అనేది 4వదిగా ఉంది. ఇవన్నీ జరగడానికి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. అంతకుముందు 3 కూడా మూడింటిని నిన్న శ్రద్ధ, సమాధానం, శమము, దమము అవన్నీ వివరించుకుంటూ వచ్చారు. ఇవన్నీ జరగాలంటే చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. మోక్షం ఉందా లేదా, ఉంటే నాకు వస్తుందా రాదా అని అనుకోవడం కూడా ప్రతిబంధకమే. నారాయణ సంవాది సౌండ్ వస్తుంది. అప్పుడప్పుడు ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రతిబంధకాలు అనేటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నా సాధన బాగానే ఉందని ఉత్సాహపడతారు. నా సాధన బాగానే ఉంది అని అనుకుంటా అంటారు, ఉత్సాహపడతా అంటారు. కానీ అప్పుడప్పుడు ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. నా సాధన బాగానే ఉందని ఉత్సాహపడతారు. కానీ తమో గుణం ఆవరిస్తుంది. ఆ తమో గుణం అనేది ఆవరిస్తుంది. జడత్వము వస్తుంది. అక్కడ చిక్కుకుంటారు. ఆ తమో గుణంలో ఇది ఆవరించినప్పుడు జడత్వం వస్తుంది. అక్కడ చిక్కుకుంటారు. గురువుల పెద్దల సలహాలు తీసుకోరు. తనకుగా ఏర్పడుతున్నటువంటి ఏదైనా అట్లాంటి ప్రతిబంధకాలు, తనకు ఏదైనా చిక్కులుంటే ఏవైనా సలహాలు, ఆ పెద్దల సలహాలు తీసుకోకుండా, ఇక కొంతమందికి అయితే గురువే ఉండరు. వాళ్ళు ఏదో ఒకటి సాధన చేస్తూ గ్రంథం పట్టుకొని దాంట్లో విషయాలు తెలుసుకొని మాట్లాడుతూ ఉంటారు తప్ప గురువుని ఆశ్రయించి ఉంటే తాను తెలుసుకుంటున్నప్పటికీ, తాను ఏదైనా శాస్త్రజ్ఞానం దాన్ని కలిగి ఉన్నప్పటికీ వేదాంత బోధలో గురువు లేకుండా పోతే తనకు ఏర్పడే సందేహాలు నివృత్తి చేసేవాళ్ళు ఉండరు. తనలో కలిగేటివే తాను అదే పాటిస్తూ ఉంటాడు. కొంతమంది గురువే ఉన్నాడు, కొంతమంది ఏమో పెద్దల సలహాలు తీసుకోరు.
ఉన్న సమిష్టిగా అందరికీ కామన్‌గా చెప్పే గురువు ఉంటాడు. ఈ సమిష్టిగా చెప్పే గురువులు అంటే పదన్నే టీవీలో ఉపన్యాసం పెట్టారనుకో. అది ఏదో ఒక శిష్యుని ఉద్దేశించో, తనను ఆశ్రయించిన వాళ్ళని ఉద్దేశించో గాకుండా, ఒక కార్యక్రమాన్ని పెడితే సభలో కదా ప్రసంగించినట్టు అందరికీ సమిష్టిగా అందరికీ తెలియజెప్పేటువంటి స్థితిలో కామన్‌గా చెప్పే గురువు ఉంటాడు. అందరికీ సమిష్టిగా చెప్తూ ఉంటాడు. వ్యక్తిగతంగా శ్రద్ధతో సందేహాలు తీర్చే గురువు ఉండడట్ల. అటువంటి వాటిలో ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు గురువుని ఆహ్వానించారు చెప్పేదానికి. అందరికీ సమూహాన్ని ఉద్దేశించి చెప్తాడాయన. శ్రద్ధతో సందేహాలు తీర్చే గురువు ఉన్నాడు ప్రత్యేకంగా. ఎవరైతే నువ్వు ఆశ్రయించి ఆ గురువు దగ్గరికి పోయావో, ఆ గురు వాక్యం వింటూ అట్లా పోయిండే వాళ్ళకేమో తన శిష్యుడుగా, తనను ఆశ్రయించిన శిష్యుడుగా తన సందేహాలు తీర్చే బాధ్యత తీసుకొని గురువు చెప్తూ ఉంటాడు. కాబట్టి అట్లా సందేహాలు తీర్చే గురువు ఉండడు. అప్పుడు ఏం చేస్తారంటే వింటారు. విన్నా కూడా సందేహాలు తలెత్తుతా ఉంటాయి. ఆ తలెత్తిన దాన్ని తీర్చేవాళ్ళెవరు? తీర్చరు. నిరుత్సాహపడతాడు. అప్పుడు నిరుత్సాహపడితే జడత్వం వస్తది. నిరుత్సాహపడి నా వల్ల కాదని కాడి కింద పడేస్తాడు. కాడి పైనుంటేనే గదా! ఇగ మార్గం పోయేకి. కాడి కింద పడేసి ఇంక నా చేత కాదు అని జెప్పి అలా చేయకుండా ఉండడం కోసమే ఈ సమాధానం. అలా చేస్తే సంశయం ఉన్నట్టే. అట్లా కాడి కింద పడేసి నాకు చేత కాదంటే ఇంక సంశయాలన్నీ ఉన్నట్టే. సంశయాలు తీరితే ఇంక సమాధానం పడినట్టే. సంశయాలు తీరితే. కాబట్టి వేదాంత శాస్త్రముల యందున్న సంగతుల్ని స్థితి, యుక్తి, అనుభవములతో అంతరమున మనసును సమాధానపరచుటయే దీనికి ఫలం. దీనికి ఫలితం ఎట్లా ఉండాలి అంటే వేదాంత శాస్త్రముల్లో దాంట్లో ఉండే సంగతుల్ని వేదాంత శాస్త్రంలో చెప్పినటువంటి సంగతుల్ని స్థితి, యుక్తి, అనుభవములతో తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టి దానికి యుక్తి, ఆ ఏ స్థితిలో దాన్ని చెప్తున్నారు దాన్ని అన్వయించుకోవడం. యుక్తి, యుక్తి అంటే చెప్తున్న దాన్ని దానికి అనేకంగా మామూలుగా వాక్యానికి అర్థం ఉండే వాచ్యార్థం ఉంటుంది. మళ్ళీ లక్ష్యార్థము, నిర్ణయార్థము. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని యుక్తిగా తన అనుభవంలోకి తీసుకోవాలి అంటే ఆ యుక్తి ఉండాలి. అనుభవములతో అంతరమున మనసును సమాధానపరచుటే దీనికి ఫలం. దాన్ని స్వయంగా అనుభవించడం ద్వారా దా అందులో చెప్పిన సంగతుల్ని అంతరంలో మనసులో సమాధానపరచుటే దీనికి ఫలము. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే పెద్దల దగ్గరికెళ్ళాలి. గురువులు తమాషా జేస్తారు. సాధన ముందుకెళ్ళకపోతే నిరుత్సాహపడుతుంటే ప్రోత్సహించి, "నీవు చాలా మంది కంటే సాధనలో ముందున్నావు. నీదయిపోయింది. నువ్వు పరిపూర్ణం అయిపోయావు" అంటాడు గురువు. ఇంకేముంది అయిపోయింది. ఇంకేముంది? ఇంకేముందు అయిపోయింది. పరిపూర్ణం అయిపోయాము అనుకుంటాం. కానీ సందేహమొస్తుంది. నేను పరిపూర్ణుడిని ఎక్కడయ్యాను? ఆ రుజువు కావాలి. నేనెక్కడయ్యాను అనే సందేహం వానికి పుడుతుంది. పూర్తిగా అర్థమైతే ఏందంటే, కాడి పడేసి నిరుత్సాహపడతాడేమోనని గురువు ఆ విధంగా తమాషాగా ఈ విధంగా "నువ్వు బానే చేస్తున్నావులే సాధన అంతాను. సాధనలో బాగా ముందున్నావులే. నీకంతా అయిపోయింది. పరిపూర్ణుడిని అయిపోయావు" అంటే, అయిపోయామేమో అనుకుంటాడు. ఇంకేముంది నాకయిపోయిందంటలే గురువు చెప్తున్నారు గదా! అని అనుకుంటారు గానీ, తన భావనలో ఉండేటువంటి సందేహాలన్నీ తీరిపోయి భ్రాంతిరహితుడు అయ్యుండాలి గదా! తనకింకా ఏమైనా మిగిలున్నాయంటే సందేహాలు, ఇంకా కాలేదనే అర్థం. దానికి రుజువు ఎట్లా? ఆ రుజువు కావాలి. నేనెక్కడ పరిపూర్ణుడినయ్యాను. ఆ రుజువు గావాలి. ఆ తృప్తి కావాలి అంటాడు. అయితే ఏమి? నిరుత్సాహం అనేది పోయిందిగా. నిరుత్సాహం పోయేకి చెప్పారు. మధ్యలో లేదంటే ఏమీ గాలేదు. నీకేమి ఇన్నాళ్ళు చూసినా ఏమీ తెలలేదే నీకు అని అనుకుంటే నిరుత్సాహపడిపోతాడు. ఒక్కటొక్కటిగా చదువుకోనున్నటువంటి వాళ్ళే అనేకమైనటువంటి గ్రంథాల్లో విషయాలు తెలిసిన వాళ్ళే వేదాంత విషయాల్లోకొచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, అక్కడ చదువుకొని దాంట్లో వచ్చింది వేరు.
దీంట్లో దీన్ని దీని యొక్క లక్ష్యము, నిర్ణయము, లక్ష్యార్థం, నిర్ణయార్థం, కాటికర్థమై తాను భావనలో అనుభవంలోకి రావడం అనేది ఉంది దీంట్లో. కేవలం పైన చెప్తుంటే ఆ వాక్యం తెలుసుకుని ఆ వాక్యం అర్థం కాకుండా. కాబట్టి ఈ నిరుత్సాహం పోవడానికి ఒక్కటొక్కటిగా తెలుసుకుంటానులే. అంత క్షణాల్లోనూ, అంత సంవత్సరాల్లో చెప్పారు కదా నిన్ననే. 12 సంవత్సరాలు అనేది ఎందుకు చెప్పారు అంటే, ఆ రోజుల్లో వాడు విద్యావంతుడై ప్రతి అంశాన్ని నేర్చుకోవాలి అనే పద్ధతిలో పురాణాలతో సహా, వేదాలతో సహా, అందులోని అంతరార్థంతో సహా నేర్చుకుంటూ పయనించేవాళ్ళు. అన్నిటిని పయనించి సాంఖ్యతారక మనస్కాలు మళ్ళీ ఇంకా ఆఖరిదాకా అట్లా 12 సంవత్సరాలు వాడు అన్నిట్లోనూ సిద్ధంగా ఉన్నాడు. అన్నిటిని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడంటే అప్పుడు ఇక దీక్షానామం ఇచ్చి మంత్రోపదేశం చేసి మళ్ళా గురువుగా మార్చేవాళ్ళు. ఉపదేశం చేసి. ఆ స్థితి అట్లా ఉండాలి అంటే అట్లా కావాలంటే ఒక్క రోజులో కాదు కాబట్టి ఆ విధంగా నిరుత్సాహం అంతా పోగొడతాడు గురువైతే. ఇంకొకడు బాగానే ఉన్నాడు, ఉత్సాహంగానే ఉన్నాడు. కానీ ఏవో కొన్ని అనుభవాలు వచ్చాయని గురువుకి సాటి శిష్యుడికి పదే పదే చెప్తూ ఉంటాడు. ఆ కొంతమందేమో కొన్ని అనుభవాలు వచ్చాయి, కొన్ని తెలిసుంటాయి. కొంతవరకు తెలిసుంటుంది గానీ, సంపూర్ణంగా తెలిసుండకపోయినప్పటికీ గురువుకు సాటిగా తానే పదే పదే చెప్తూ ఉంటాడు. తనకు తెలిసిండేది. కొందరు మాకు రాలేదు, నీకెలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు. ఇక నాకు తెలియలేదే, నీకెట్లా తెలిసిందబ్బా అని ఇంకోటి పక్కనే వాళ్ళు ఉంటాంటారు కదా అని అడుగుతూ ఉంటారు. వాడికి తన అనుభవాలు చెప్తూ ఉంటాడు. తన అనుభవాలు చెప్తూ తనకు తెలిసినంత వరకు చెప్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి అహంకారం పెరుగుతుంది. ఈ క్రమంలో ఏమవుతుంది అంటే, వీళ్ళందరికీ తెలీదు, నేనెంత బ్రెయిన్‌గా అనుకున్నా చూడు, వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు, వాళ్ళు నాతో పాటు చేరిండ్రి, నేనేమో వాళ్ళకే వివరించే స్థితిలో ఉన్నాను అని ఒకటి మెలుతుంది. ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరగకుండా ఉండడానికి గురువు వచ్చి, నీ అనుభవం సరిపోలేదు నాయనా, నీకు అవ్వలేదు, ఇంకా చాలా చేయాలి, నీకు ఇప్పటి వరకు తెలిసింది కేవలం పుస్తక పరిజ్ఞానము, లేకపోతే నేను చెబుతుంటే విన్న దాన్ని నువ్వు మళ్ళీ చెప్పడమో జరుగుతోంది తప్ప, భావంలో ఆ విధంగా నీకు జరగలేదు. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా ఉంది అని గురువు వచ్చి, ఆ గురువు చెప్తేనే అప్పుడు ఏమవుతుంది అంటే, ఇక అది ఉంది, చాలా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని హింసబెట్టి అహంకారం పోయేటట్టుగా, గర్వభంగం జరిగేటట్టుగా గురువు చేస్తాడు. గురువు ఏందంటే ఈయనకి మళ్ళీ అహంకారం పెరిగితే మళ్ళీ మామూలు విషయాలు లేకపోతాడు. అహంకారం ఏం చేస్తుందంటే అజ్ఞానాంధకారంతో కప్పేస్తుంది కాబట్టి మళ్ళీ అట్లా కాకుండా ఉండడానికి గురువు చేస్తాడు ఇదంతా. గురువు పెట్టేదంతా వానికి హింస పెట్టేదంటే వానికి కావాలని హింస పెట్టాలని కాదు. వాని అహంకారం పోయేటట్లుగా, గర్వభంగం జరిగేటట్లుగా గురువు చేస్తాడు. అయినా వాడికి అయిందని చెప్పడు. అయిన వాడికి అయిందని చెప్పడు. కాని వాడికి కాలేదని చెప్పడు. కానివాడు నిరుత్సాహపడితే అయిపోయిందని చెప్తాడు. అయిన వాడికి అహంకారం పెరుగుతుందని, అయినా అవ్వలేదని అంటాడు, చెప్తాడు. ఎందుకనంటే శిష్యుని అహంకారం పెరిగితే మళ్ళీ పడిపోతాడు. మళ్ళీ కిందకి ఒక స్టెప్ దిగితే అయిపోయాయింగా. పైకి పరమ సోపాన పటంలో పైకెక్కిపోయాడు. ఆ సోపాన పటంలో ఆ పాము నోట్లో పడి కిందికి దిగొస్తానులే ఒక్కసారిగా. అట్లా ఓ స్టెప్ దిగితే మళ్ళీ పడిపోతాడని చెప్పి అట్లా చెప్తే అహంకారం పెరుగుతుందని అట్లా చెప్తా ఉంటాడు. ఎందుకంటే శిష్యుని అహంకారం పెరిగితే మళ్ళీ పడిపోతాడని. శిష్యుని మేలు కోరే ఇదంతా చెప్తున్నాడు. శిష్యుని మేలు కోరే గాని ఒకడిని పొగడాలని, లేకపోతే వాడినేదో కింద తక్కువ చేయాలని గాదు. ఆ శిష్యుని మేలు కోరే ఇదంతా చెప్తున్నాడు. అందుకే గురువు కేవలం బోధించడం కాదు, కేవలం మార్గదర్శకం కాదు. అప్పుడప్పుడు మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు
మేలుకొల్పడం, ఉత్సాహపరచడం, ఆప్త వాక్యాలు చెప్పడం ఇవన్నీ చేస్తాడు గురువు. మీ నిరుత్సాహాన్ని తొలగిస్తాడు, మార్గదర్శకం వహిస్తాడు, బోధిస్తాడు, అన్నీ చేస్తాడు. మేలుకొల్పి ఉత్సాహపరుస్తాడు, ఆప్త వాక్యాలు చెప్తాడు. దానివల్ల మీకు మరింత ఆలోచనలు అనేటి పదునెక్కడం ద్వారా, ఆ చెప్పినవి మళ్ళా అనుభవంలోకి తీసుకోవడం ద్వారా ఇది ఏర్పడతాయి. మీ నిరుత్సాహం అంతా పోగొట్టి మేలుకొల్పి చేస్తాడు. సిద్ధాంత వాక్యాలు అందరికీ సరిపోతాయి. సిద్ధాంత వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలన్నీ ఆ పై వాక్యం మాత్రము వాక్యం అందరికీ తెలుసు. అందరికీ సరిపోతాయి గానీ, అక్కడికక్కడే ఏ శిష్యునికి ఆ శిష్యునికి సరిపోయే వాక్యాలేమో ఆప్త వాక్యాలు. సిద్ధాంతంలో ఉండే వాక్యాలు మొదలమైంది అచలము అనేది ఎప్పటికి అప్పటికి ఉన్నది. శాశ్వత వస్తువు. ఎరుక లేనిది. ఎరుక అనేది కేవలం మాయగా, భ్రాంతిగా తోచినది మాత్రమే. ఇవన్నీ సిద్ధాంత వాక్యాలుగా ఉన్నవి అందరికీ ఒక రకంగా వినపడినప్పటికీ, వాటిలోని అంతరార్థంగా ఎవరికి ఏ విధంగా అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పాలో, ఆ స్థితిలో సాధనా సంపత్తిలో పరుడు అయ్యేంత వరకు వాటిని మామూలుగా చెప్పుకుంటూ వచ్చి, ఆ చెప్పుకుంటే వినేవాడు ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని బట్టి ఏ శిష్యునికి ఆ శిష్యునికి ఏ విధంగా అర్థమవుతుందో వాళ్ళకి సరిపోయే వాక్యాలు చెప్తాడు. దానిలోనే ఆ ఆప్తవాక్యాలు అంటారు. నాలుగోది అనేటువంటి ముముక్షత్వం అనేది ఎవరికైనా ఒక లక్ష్యం పెట్టి అది కావాలి అన్నప్పుడు, ఆ కావాలనేది తీవ్రంగా తపనగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే ముముక్షత్వం అనేది లక్ష్యంతో వచ్చారు. ముముక్షత్వం అనే లక్ష్యంతో వేదాంత బోధలో చేరి గురువు చేత ఉపదేశం పొందారు. ఇక ఎట్లా ఉండాలంటే ఒక లక్ష్యము, వాళ్ళ లక్ష్యం అది చేరే వరకు, అది తెలుసుకునే వరకు, తాను తెలుసుకొని జీవన్ముక్తులయ్యే వరకు దాని మీద తపన ఉండాలి. ఆ తపన లేదు అనుకో, ఇక ఏం జరుగుతోంది అంటే దాంట్లో కొన్ని సందేహాలుండి కొంతవరకు ఇక్కడ మార్గదర్శకత్వం వచ్చి అన్నీ వచ్చినా కూడా ఇక మళ్ళీ మార్గంలో అయితే పడ్డాడు గానీ, ఆ మార్గంలో పయనిస్తూ ఉంటే, ఆ మిగతాది 1, 2, 3 జన్మల్లో, అనేక జన్మల్లో పొందిన వాళ్ళు గూడా ఉంటారు. అంటే ఎందుకు అంటే, తపనతో పాటు తాను ఆ స్థితిని పొందేటువంటి పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడా? అనేది వాళ్ళకే సందేహంగా ఉంటుంది కొందరికి. కాబట్టి నాలుగోదైనటువంటిదే లక్ష్యం. సాధనా సంపత్తిలో నాలుగోదే లక్ష్యం. ముముక్షత్వం అనేది దాని కోసమే తీవ్రంగా ప్రయత్నం చేస్తూ దీంట్లోకి వచ్చావు. కాబట్టి అది ఎట్లుండాలంటే తీవ్రత ఉండాలి ఆ తపన. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, లక్ష్యం తెలుసుకోవడానికి తీవ్రంగా ఉండాలి. తీవ్రంగా ఉన్నప్పుడు, తపనగా ఉన్నప్పుడు, గురువుకు శరణాగతి అయినప్పుడు, గురువుకు సర్వస్వ శరణాగతి. మామూలు శరణాగతి కాకుండా సర్వస్వము ఇక మీరే నన్ను కడతీర్చాలి స్వామి అని గురువుగారి దగ్గర శరణాగతి అయినప్పుడు, ప్రాణం పోయినా పర్వాలేదు. నాకు ప్రాణం ఎట్లాగో నువ్వు పోయినా పర్వాలేదని నువ్వన్నా, నువ్వు అనకపోయినా దాని సమయం వచ్చినప్పుడు అది పోతుంది. కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి తీవ్రంగా ఉండాలి. అది. ఈ లక్ష్యం మాత్రం సాధించి తీరాలి అని అన్నీ వదులుకోవడానికి రెడీగా ఉండేవారికి బోధ చెప్పవచ్చు. అట్లా ఉండేవారికి బోధ చెప్పి, వాళ్ళ లక్ష్యం చేరేటట్టుగా గురువు గూడా సిద్ధపడవచ్చు. ఎందుకంటే వాళ్ళకంత తీవ్రంగా ఉంది. మేమన్నీ సర్వంను వదులుకోవడానికి సరే, మీరు చెప్పేది వినుకుంటూ, మేము ఆ స్థితిని పొంది నిర్ణయాత్మకంగా మారడానికి మేము సిద్ధంగున్నాం. అని సర్వస్వ శరణాగతిగా ఉన్నటువంటి ఆ విధంగా ఉండేవారికి బోధ చెప్పవచ్చు. అధికారి కావడానికి ఇప్పుడు నాలుగవదైనటువంటి ముముక్షత్వం గురించి చెబుతున్నారు. సాధనలో సాధనాపరుడుగా ఉండి నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర నుంచి ఇక్కడి వరకు తెలుసుకున్న తర్వాత తాను సిద్ధపడి, తాను సర్వస్వ శరణాగతుడై గురువుని ఆశ్రయించి దాన్ని పొందడానికి తీవ్రతగా ఉన్నాడు ముముక్షత్వాన్ని అని చెప్పి, నాలుగోదైనటువంటి ముముక్షత్వం గురించి చెప్పి, ఇక అప్పటినుంచి ఇంకా మిగిలినవన్నీ బోధించుకుంటూ వస్తారు.
ఇంక ఆ స్థితికి చేరుకున్నటువంటి శిష్యుడు సాధనా సంపత్తి పరుడు పూర్తిగా అయినట్టు. మళ్ళీ ఇహంలోటి విషయాల పట్ల దిగిరాకుండా, పడిపోకుండా ఉన్నట్లు. ఇంగ అటువంటి తీవ్రత ఉన్న వారికి ఇక మళ్ళీ అక్కడి నుంచి వ్యష్టి సమిష్టుల గురించి, సాంఖ్యతారక మనస్కాల గురించి, ఇక ఆఖరుగా దానికి అతీతమైనటువంటి పరిపూర్ణ భావాన్ని అచల సిద్ధాంతంలో, ఇంగా అద్వైత సిద్ధాంతంలో నువ్వు బ్రహ్మమునైనా నువ్వే ఈ విధంగా ఏ చైతన్యమైతే సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నటువంటిది ఉందో, దానికి కారణమైనది ఉందో, అందులో నుంచి ఏకం అనేకం భౌతిగా ఏర్పడినటువంటి అనేక ప్రాణులు, ప్రకృతి అంతా కూడా వేరుగా లేదు. సర్వంలో ఉన్నటువంటి చైతన్యమే నువ్వు. ఆ నేను అనేది పోతే ఈ ప్రాపంచిక జగత్తుగా కనపడుతున్న నామరూపాత్మకంగా కనపడుతున్నది పోయి, నేననేది కూడా పోతే, నువ్వు అందులో బ్రహ్మంలో ఉన్నావు, నువ్వే బ్రహ్మవు అనే స్థాయిలో వాళ్ళు నిలబెడతారు. ఇంకా ఆ బ్రహ్మ కారణంగానే సృష్టి కారణ బ్రహ్మం కాబట్టే సృష్టి జరగడానికి కారణమైంది. జరగడానికి కారణమైనటువంటి మహాకారణం ఏమిటి అంటే, నిర్వికల్ప సమాధిలో నిర్గుణంగా ఉన్నటువంటి బ్రహ్మంలో ఏదైతే కలిగిందో, ఈ సంకల్పం అనేది కలిగి, అది కారణంగా సృష్టి చేయాలనే భావన కలిగితే, అందులోకి ఒక్కటొక్కటిగా ఎట్లా వచ్చినాయో సృష్టి క్రమం అంతా దాంట్లో వివరించారు కాబట్టి, ఆ కారణం అనేది బీజంగా ఉన్నంత కాలం మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఏదైతే మొదట పుట్టినటువంటి సంకల్పంగా ఉన్నటువంటి ఆ మహాకారణాన్ని కూడా తొలగించుకుంటే, మళ్ళీ బీజంతో నుంచి వచ్చేది లేదనేది మళ్ళా బోధిస్తారు ఈ బోధలో. ఇంతవరకు చేసిందంతా కూడా సాధకుడుగా నువ్వు ఆ స్థితికి ఎదగడానికి ఏమేమి, నువ్వు సాధకుడైతే ఏ స్థితిలో ఎట్లా అనేది వివరించుకుంటూ వచ్చారు. నువ్వు సంపూర్ణంగా సా సాధకుడిగా స్థిరపడాడంటే ఈ స్థితిలో అన్నీ పోగొట్టుకొని, ఈ అహంకారాన్ని, నేను అనేదాన్ని, ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఇవే మొదలైనవి ముందు ఆ స్థితికొచ్చాడంటే ముముక్షత్వం పట్ల సిద్ధంగా ఉన్నాడింక తెలుసుకోవడానికి. సిద్ధంగా ఉన్నటువంటి స్థితిని సాధించాడు అని ఇంక అక్కడి నుంచి చెప్పుకుంటూ పోతారింక. ఇవన్నీ చెప్పాలంటే ఈ ముముక్షత్వం గురించి 4వ స్థాయిలో చెబుతున్నారు. ఇవన్నీ ఇట్లా సిద్ధపరచుకోవాలంటే శ్రద్ధ, ఏకాగ్రత ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత ఈ స్థితిగా పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంగ అసలైందదే. ఈ స్థితి వరకు వచ్చినంతంతా కూడాను నువ్వు ఎట్లా ప్రవర్తించాలి, నువ్వు ఎట్లా చేయాలి, నీ మనసు ఇదంతా ఎట్లుండాలి, నువ్వు నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఎట్లా తెలుసుకోవాలి, నిన్ను గురించి, ప్రపంచం గురించి ఇదంతా వచ్చింది ఆడదాకా. ఇంక సాంఖ్యం దగ్గర నుంచి మొదలుపెడితే అవన్నీ అర్థం చేసుకొని మళ్ళా నీలో భావనలో అన్వయించుకోవడానికి చేసుకుంటూ పోతే ఒక్కొక్క మెట్టు వస్తుంది కాబట్టి, అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా సిద్ధపడాలంటే శ్రద్ధ, ఏకాగ్రత ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత పూర్తిగా అవసరం. ఇంగ ఆఖరిగా విషయాలు చెప్పి నువ్వు ఈ జనన చక్రంతో విడిపోయి అశరీర గురుమూర్తిలాగా నువ్వు గూడా ఆ స్థితిని పొంది జీవన్ముక్తిని పొందాలంటే ఈ మళ్ళీ శ్రద్ధ, ఏకాగ్రత అది అట్లే కొనసాగాలి. సాధకుడుగా ఉన్నప్పుడు ఏ విధంగా చేశావో మళ్ళీ కూడా అట్లే కొనసాగితేనే శ్రద్ధ, ఏకాగ్రత అది పడుతుంది. మనసు అటు ఇటు పోకుండా ఉండాలి. మనసు అటు ఇటు పోయినంత కాలము వాసనాత్రయము, ఈషణాత్రయము జరుగుతానే ఉంటాయి. అవి లేకుండా పోవాలి. ఇవి జరిగినంత కాలం మనసులోకొచ్చేటి బాహ్యంలో చూసినప్పుడు, అంతరంలో చూసినప్పుడు నిరంతరం మెదులుతుండే ఆలోచనలొచ్చినంత కాలం జగత్తనే సంసారం నీలో ఇంకా నడుస్తూనే ఉంది అని. కాబట్టి మనసు ఏం జేయాలి? వ్యావహారికంగా ఉన్నప్పుడు వ్యావహారిక దాంట్లో నడుస్తూ ఉన్నప్పటికీ, ఈ దీంట్లో ఏమైతే ఉందో చెప్తున్నారో, దీంట్లో ఏదైతే వింటున్నావో, దీంట్లో ఏదైతే గురువు ద్వారా తెలుసుకుంటున్నావో, అదే నిరంతరం మననంలో ఉండాలి. మనసు అటు ఇటు పోయింది అంటే, మళ్ళీ దాన్ని కట్టడి జేయడము అనే కోసరమే గదా! కట్టడి జేయడం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అనేదేమో శరీరానికి సంబంధించింది. మనసును కట్టడి జేయడం అనేది అంతరంగిక ఆహ్, నియంత్రణ. దాన్ని నియంత్రణ జేయాలి అనంటే, మనసును అటు ఇటు పోకుండా చేయాలి. నిగ్రహంగా ఉండాలి. వాసనాత్రయం, ఈసనాత్రయం అనేది లేకుండా పోవాలి. నీకు అవసరమైనటువంటి దాని మీద
వాసనాత్రయం, వేషణాత్రయం తెలుసు కదా మీకు అందరికీ, వినింటారు అందరూ. లోక వాసన, శాస్త్ర వాసన చెప్పరు ఇంకోటి, అందరూ వినింటారు అని చెప్తే శాస్త్ర దేహవాసన, దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన, ఇవి 3 వాసనలు. ఈషణత్రయమేమో దేశన, దారేషణ, పుత్రేషణ. దానేషణ, ధరేషణ, పుత్రేషణ. ఈ 3నేమో కుటుంబానికి నీకు సంబంధించినవి. ఆ 3నేమో బాహ్యంగా లోకం పట్ల, వ్యవహారం పట్ల, దానిల పట్ల సంబంధించినవి. ఈ రెండు చెప్పినటువంటి వాసనలేమో ఒకటి బాహ్యంగా ప్రపంచానికి చెప్పారు, ఒకటేమో నీకు ఏర్పరచుకున్న సంసారంలో ఉన్నటువంటి దాంట్లోనూ చెప్పారు. ఈ రెండింటి పట్ల ఉన్నటువంటి దానికి నువ్వు దానిల పట్ల పోతూ ఉంటే, అనుక్షణం ప్రత్యేకంగా పోతూ ఉంటే మనసు, ఆ ఏవైతే నీకు కష్టాలు ఉన్నాయో, లేకపోతే ఏవైతే నీకు ఏర్పడిన సమస్యలు ఏవైతే నీకు కుటుంబంలోనూ బాహ్యంగా ఏర్పడినాయి, వాటి పట్ల పీకుతూ ఉంటుంది మనస్సు ఇంకా నిరంతరం. అవి ఎప్పటికీ వాటిని ప్రత్యేకంగా పట్టించుకొని ఆ సుఖదుఖాల పట్ల కానీ, కష్ట నష్టాల పట్ల కానీ రెండింటి మీద లేకుండా ఉన్నప్పుడే దాని పట్ల ఉంటుంది. కానీ అవి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు అదే అనేటువంటి దాని మీద కనుక మనసు పెడితే ఇక మళ్ళీ ఇది సాధించడం అనేది కష్టం. కాబట్టి ఈశనాత్రయం, వాసనాత్రయము లేకుండా పోవాలి. నీకు అవసరమైన దాని మీద మనసు పెట్టి వినాలి. ఆ వినడానికి చెప్పబోయే విషయం నీకు ఇష్టమైనట్లుగా ఆ ఇష్టాన్ని కలగజేసుకొని, ఆ వినడానికి చెప్పబోయే విషయము నీకు ఇష్టమైనట్టుగా ఇష్టాన్ని కలగజేసుకొని వినాలి. ఏదో ఒకటి వింటాన్నాంలే, కూర్చుందాం అన్నట్టు వింటే గనక నిద్ర వచ్చేస్తుంది. విషయం లేక పోకుండా ఉంటేనే నిద్ర వచ్చేది. విషయం లేక ఎవరైతే పోయి ఇష్టంగా దాన్ని వింటారో ఇది పోతుంది, నిద్ర అనేది రాదు దగ్గరికి. దాని పట్లే విషయం వెంబడితే పోతారు వాళ్ళు. ఇష్టాన్ని కలగజేసుకొని శాస్త్రం మీద, గురువు మీద, చెప్తున్న విషయం మీద, గురువు మీద, ఇద్దరి మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ రకంగా బ్రహ్మజ్ఞానానికి, మోక్షానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావు. ముముక్షత్వం అంటే మోక్షం కావాలనే ఆపేక్ష, తపన కలిగి ఉండడం. ధర్మార్థ కామములు, పదార్థ భోగములనియు, ఈ ధర్మము, అర్థము, కామము అనేటివి ఈ 3 కూడా ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 కదా చతుర్వేద పురుషార్థాలు చెప్పినటివి. ఆ 4లో ఈ విధంగా చెప్తున్నారు. ఆ 4 ఉన్నాయి కదా. ఈ రకంగా బ్రహ్మజ్ఞానానికి, మోక్షానికి నిన్ను నీవు సంసిద్ధపరచుకున్నప్పుడు ముముక్షత్వం అంటే మోక్షం కావాలనే ఆపేక్ష, తపన కలిగి ఉండటం కదా. ఈ ధర్మార్థ కామములు 3 కూడా పదార్థ భోగములనియు, అవేమో పదార్థాలు, ధర్మము, అర్థము, కామము, ఈ 3 కూడా పదార్థ భోగములు. ధర్మంగా ఉండడము అనేది నువ్వు వ్యవహరించేదాన్ని ఎట్లా వ్యవహరించాలి, నువ్వు ధర్మం తెలిసి వ్యవహరించాలి. అర్థం అనేది ధనము, నువ్వు జీవించడానికి కాబోయేటువంటి అది. ఇక కామము అంటే దాన్ని శరీరంలో కలిగేటువంటి లేదా ఇతరత్ర శరీరానికి సంబంధించినవే కాక అన్ని రకాలైనటువంటి కోరికలు, ఇంకా వాటిని తీర్చుకోవడం. ఇవన్నీ కూడా పదార్థం యొక్క భోగములని ఆ 3 మిగతాటివి. మోక్షం పరమ పురుషార్థం అని శృతివాక్యం. మోక్షం అనేదేమో అది తెలుసుకోవడం అంటే అది ముక్తి. దాంట్లో నుంచి, అన్నిట్లో నుంచి విడిపడడం. ఏదైతే నీకు బంధం ఉందో, ఏవైతే ప్రతిబంధకాలుగా ఏవైతే నేను బంధిస్తున్నాయో వాటి నుంచి విడిపడి పోవడం అది. ఈ 3నేమో భోగాలు. ఆ 3 పదార్థ భోగాలని ఎట్లన్నాడంటే, బయట బాహ్యంగా ప్రతి మనిషికి కనపడేటువంటి విషయాలు అవన్నీ. ఆయన ధర్మం చేస్తాడు, ఆయన పద్ధతి బాగుంది, ఆయన అర్థం కూడా అంటే ధనం సంపాదనలో కూడా నీతి నిజాయితీ ఉంది అనేటువంటిది. ఇంకా కామము అంటే తన యొక్క ధర్మాన్ని తాను నెరవేర్చుకున్నాడప్ప కుటుంబము సహా అనేటువంటిది ఇదంతా బయట కనపడేది. ఇంకా మోక్షం అనేది తనకు తానుగా ఏర్పడేదే. అది ఒకరికి బయట కనపడేది.
తాను చేసుకున్నటువంటి ఫలితపూర్వకముగా తనకు తానే సిద్ధించేటువంటిది మోక్షము. మోక్షం సిద్ధించి ఉండేవారికి ఇంకా ఈ మూడింటికంటే ఉన్నతమైన లక్ష్యంగా దాన్ని పెట్టారట. ఈ శృతి వాక్యం శృతులు ఏం చెప్పాయంటే ఆ మిగిలిన 3 వ్యావహారికంగా ఇతరులను చూసైనా సరే తాను చేసే ప్రవర్తన నియమావళిలోటివి కాబట్టి అవి వాటిని తాను చూసైనా అందరిలాగే ప్రవర్తించైనా చేసుకోవచ్చు. కానీ మోక్షం అనేది ఏమిటి అంటే ఈ ఏవైతే మనసును ప్రతిబంధకంగా ఉండి నువ్వు భావిస్తూ వచ్చావో వాటన్నిటి నుంచి సర్వభ్రాంతుల నుంచి విడిపడి ఏది లక్ష్యంగా పెట్టుకున్నావో పరమ లక్ష్యంగా అదే దాంట్లో ఒక్కసారిగా నువ్వు పోయిన తర్వాత మళ్ళీ నేననే భావన, మళ్ళీ జగత్ అనే భావన, దీంతో తాదాత్మ్యం చెందే భావన అన్నిట్లో నుంచి విడుదలైపోతావు. ఇంకా జీవన్ముక్తుడుగా జీవించి ఉన్నప్పటికీ, శరీరం జీవించి ఉన్నప్పటికీ ముక్తుడుగా అయిపోయి ఉంటావు. అది ఏంటంటే నీలో కలగాల్సినటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు గురువు చేయాలి. దాన్ని చేయాలంటే గురువు ఆ విధంగా చేస్తే నువ్వు కూడా ఆ భావనని నిర్ణయాత్మకంగా అనుభవార్థంగా తెలుసుకోవాలి. అది పరమ మోక్షం. ఈ 4 రకాలు చెప్పినటువంటి చతుర్వేద పురుషార్థాలలో ఆ 3 సహజంగానే నువ్వు వ్యవహరించేటివి. ఈ మోక్షం అనేది మాత్రం పరమ పురుషార్థం. ఇది ఇక్కడ 4 పురుషార్థాలు ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. పుట్టిన ప్రతివాడు కూడా కర్మవాసన చేత 3 గుణాల చేత ఒక స్వభావంతో ఒక వ్యక్తిత్వంతో పుడుతుంటాడు. వానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం అదే పద్ధతిలో ఉంటుంది. వాడు ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటన్నిటి పట్ల వ్యవహరించకుండా ఉండి వారి స్వాభావికంగా నడిచిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రతివాడు కర్మవాసన చేత తన యొక్క కర్మవాసన చేత 3 గుణాల చేతనే కర్మవాసన 3 గుణాలు కలిపి వానికి ఒక స్వభావం ఏర్పరచుంటాయి. ఆ ఏర్పరిచిన స్వభావమే వ్యక్తిత్వము అంటారు. మోక్షానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవన్నీ కట్టకట్టుకొని లేకుండా చేస్తేనే వీలవుతుంది. ఇవన్నీ వాసనల చేత వచ్చినవి, కర్మవాసనల చేత 3 గుణాల చేత తనకున్నటువంటి స్వభావము, వ్యక్తిత్వము ఇవన్నీ లేకుండా చేస్తేనే అవన్నీ ఏవేవి నీకు స్వభావాలుగా ఉన్నాయో 3 గుణాల వల్ల ఏర్పడినటువంటి స్వభావాలు కానీ అనేక జన్మ వాసనలు వచ్చినటువంటి వాసనలుగా వచ్చినవి, ఈ జన్మలో ప్రారంభంగా వచ్చిన వాసనలతో సహా సర్వము లేకుండా చేస్తేనే, ఇవన్నీ కట్టకట్టుకొని మొత్తం లేకుండా చేస్తేనే వీలవుతుంది. మోక్షం సరికి వచ్చేసరికి ఇవన్నీ పోయి ఉండాలి. అంత తేలిగ్గా అవి పోవు. అంత తేలిగ్గా పోవు ఆ వాసనలు. కనుక మామూలు బోధ ఎలా చెప్తారు? ధర్మార్థ కామాలను వరుసగా చెప్తారు. ధర్మం అంటే ఇది చేయాలి, ఇది చేయకూడదని, ధర్మం అంటే పుణ్యమని, పుణ్యమే చేయాలని, పాపం చేయకూడదని, ధర్మంగా వ్యవహరించాలి అంటే నువ్వు పాప కార్యాలని చేయకూడదైనా మంచి కార్యాలే చేయాలి, మంచి కార్యాలు చేస్తే పుణ్యం వస్తుందని, ఈ విధంగా ధర్మం అంటే ఇట్లా చేయాలని, ఇది చేయకూడదు ఇది చేయవచ్చు అనేది చెప్తారు. దాంతో మరి అర్థకామాలు వచ్చినాయి కదా. అర్థం అంటే ధనము లేదా ఏదైనా కానీ నువ్వు బతకడానికి కావలసినటువంటి పదార్థం కానీ కాక అదే అర్థం. ఒకప్పుడు డబ్బు అనే రూపంలో లేకపోయినప్పటికీ ఒక ధాన్యము పదార్థము నీకు కావలసినటువంటి సమకూర్చుకున్నటువంటి నీ నివాసము, నీ ఇతరత్ర ఉన్నటువంటి వస్తు సంపద అయినా సరే అర్థమవుతుంది. అదంతా ఆర్థికము అంటే సమస్త వస్తు సంపదతో పాటు ఉన్నటువంటి విలువైనటువంటివన్నీ కూడా ఆర్థికం. మరి అర్థ కామాలు వచ్చినాయి కదా. మళ్ళీ కామం అనేదేమో సర్వ కోరికలు. కామం అంటే కోరిక అంటే శరీరంతో కోరిక తెచ్చుకొని సుఖపొందడం అనేది ఒకటైతే, ఇక ఇతరత్ర కోరికలు ఏవేవైతే వస్తువులు పట్టుకున్నాయో అవన్నీ కూడా కామములే. అర్థకామాలు కూడా వచ్చినాయి కదా. మరి అర్థం అంటే కోరికలు ఉండడం, కామాలంటే కోరికలను తీర్చుకోవడం. ఈ అర్థం అంటే ఏమో డబ్బులు కావాలనుకోవడం, అది ఉంటేనే డబ్బులు కానీ లేదంటే ఇంట్లో కావాల్సినవన్నీ అవన్నీ ఉండాలి అనుకోవడం. ఇక కామం అంటే కోరికలను తీర్చుకోవడం. అర్థం అంటే డబ్బు కావచ్చు, ఏ వస్తువైనా కావచ్చు,
ఏ వస్తువు అవసరమో ఆ వస్తువు పేరే అర్థం ఇంకా. ఏదైనా సరే కావాల్సిన ఆహారం పదార్థం అన్నీ కూడా వస్తువులే ఇంకా. అవన్నీ ఆర్థికమే. ఏదైనా వస్తువు కావచ్చు అది. ఆ వస్తువును పొంది మళ్ళా ఆ వస్తువును కోరిక తీర్చుకోవడం అనేదేమో కామం కిందకొస్తుంది. ఆ వస్తువుతో నువ్వు పొందాలనుకున్న సుఖం పేరే కామం. ఈ అర్థకామాలు అధర్మంగా, అన్యాయంగా చేసుకోవాలా? ధర్మంగా చేయాలా? న్యాయంగా చేయాలా? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు? ఇవేమో ప్రశ్నలు. ఈ అర్థం అంటే అదే నీకు కావాల్సినటువంటి సర్వ వస్తువులు అర్థం కిందకే వస్తాయి కాబట్టి, ఆహారంతో సహా అన్నీ. ఈ అర్థకామాలు అధర్మంగా, అన్యాయంగా చేసుకోవాలా? నాకు దొరికితే చాలు, నేను సంపాదిస్తే చాలు, ఏ విధంగానన్నా గాని నేను కూడబెట్టి తీరాలి అనేటువంటి అధర్మంగాను, అన్యాయంగాను చేసుకోవాలా? లేకపోతే ధర్మంగా చేయాలా? న్యాయంగా చేయాలా? ధర్మం అనేదేమో వ్యవహార రీత్యా ఇది చేయాలి, ఇది చేయకూడదనే నిర్ణయానికి సంబంధించింది. న్యాయంగా చేయాలా? న్యాయమా? అన్యాయమా? ఏ విధంగా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు? అవసరాలు ఎలా తీర్చుకోవాలి? ఈ అవసరాలన్నీ ఏర్పడుతున్నాయి. మరి ఎట్లా తీర్చుకోవాలి ఈ అవసరాలు? బతకడం కోసమే తినడం గాని, జుహ చాపల్యం కోసం తినడం కాదు గదా! బతకడం కోసం తింటున్నావు. అడవిలో తిరుగుతున్నావనుకో, ఒకప్పుడు మానవుడు అడవిలో తిరిగేవాడు. అంతలక్క చూసేవాడు ఏమైనా పండ్లు దొరుకుతాయా? లేకపోతే ఏమన్నా దొరుకుతాయా అని. వేటాడేవాడు. వేటాడేది దొరకలేదు. వేటాడడానికి ఏ ఒక్కటి రాలేదు. ఒకటి గుహల్లోంచి తీవ్రమైనటువంటి తుఫాన్లు ఏర్పడి ఇట్లా ఉన్నప్పుడు ఒక్క జంతువు కూడా దొరికేది కాదట మానవునికి. ఏవి కూడా గుహలు దాటి బయటకొచ్చేటివి కాదు. పశుపక్షాదులతో సహా ఏవి. ఏం చేశాడప్పుడు? భూమిలో ఉండే దుంపలను తవ్వుకొని, వాటిని కూడా ఒక చోట పెట్టుకొని, ఇట్లా బయటికి వేటకు పోలేరు కాబట్టి, అట్లాంటి పరిస్థితులున్నప్పుడు ప్రకృతిలో దీనిలను తినేవాడు. ఈ కందమూలాలనేటివి అయితే ఈ నిల్వ ఉంటాయి. దీనిని నిల్వ చేసుకొని తినేవాడు. మళ్ళా ఎన్నో సంవత్సరాల తరబడి పోయిన తర్వాత ధాన్యం నుంచి వచ్చిన పదార్థాలు నిల్వ చేసుకోవడము, ఇయన్నీ ఒక్కటొక్కటిగా నేర్చుకున్నాం అనుకోండి. ఆది మానవుడుగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ జిహ్వచాపల్యం ఏంటి? మనం బతకాలి గాబట్టి, ఆకలి గాబట్టి తినాలి గానీ, ఫలాంది ఎట్లా గాని దాని ఫలాందే తినాలి. వేటాడైనా తినాలి, లేకపోతే దానికోసమే ప్రయత్నించడం తినే కోసం. ఏదో ఏదో ఒకటి తింటే చాలు. జీవించాలి గాబట్టి, ఆకలి పోవాలి గాబట్టి తింటే చాలనే టైప్ ఉండాలి గానీ, చాపల్యం కోసం తినడం గాదన్నట్టు ఉండాలి. అర్థకామాల్ని ధర్మంగా ఆచరించాలి. అవసరం వరకే ఆచరించాలి. అవసరాన్ని మించితే నిగ్రహించాలి. అవసరం నీకెంత అవసరమో దాని వరకే ఉండాలి. ఈ అర్థాన్ని, కామాన్ని తీర్చుకోవడం అనేది. అంతేగాని అవసరాన్ని మించితే నిగ్రహించేటట్టు ఉండాలి. లేదంటే సర్వ అనర్థాలకు దారితీస్తదదే. అలా చేస్తే అర్థకామాలను ధర్మంగా భోగిస్తూ, ఒకవేళ అధర్మం జోలికి వెళ్ళవలసొచ్చినప్పుడు, ఇది అధర్మము అని తోచినప్పుడు నిగ్రహించేటువంటి స్థితి ఉండాలి. అధర్మం జోలికి వెళ్ళాల్సొచ్చినప్పుడు నిగ్రహిస్తూ ఉండాలి. అంతవరకు నీకు తెలియకుండా చేసే సాధన. అంతవరకు నీకు తెలియకుండానే చేసేటువంటి సాధన అది. నాలుగోదైనటువంటి మోక్షము అనేది వచ్చినప్పుడు అప్పుడే మోక్షం గురించి చెప్తే ఎవరు వింటారు? అప్పుడే మోక్షం గురించి చెప్తే వెంటనే వినరు కాబట్టే ధర్మంగా అర్థకామాలు ఆచరించినప్పుడు వారికేం ఏర్పడుతుందంటే ఓర్పు, సహనము, త్యాగం ఈ 3 ఏర్పడతాయి. మొదట ఈ 3 చెబితే ధర్మము, అర్థము, కామము. ధర్మంగా ఎట్ట జీవించాలి? నీ ఆర్థిక స్థితిని ఏ విధంగా నువ్వు తీర్చుకునే స్థితిలో ఉండాలి? తర్వాత కామం కోరికలు కలిగినప్పుడు ఆ కోరికలు ఎవరినైనా సరే వస్తు సంపదను సమకూర్చుకోవడం లేదా దేహ దేహానికి ఏర్పడే కోరికలు గానీ ఏదైనా సరే అది ధర్మంగానే తీర్చుకోవడం గూడా. దాన్ని గూడా. అట్లా అవి ఆచరించినప్పుడు ఆ 3 ఆచరించినప్పుడు వారికేమవుతుందంటే ఓర్పు, సహనము, త్యాగము అలవడతాయి. ధర్మంగానే ప్రవర్తించినప్పుడు ఓర్పు, సహనము, త్యాగము అనేటివి ఏర్పడతాయి. అట్లా ఏర్పడినప్పుడు పెద్దల యందు భక్తి ఉంటుంది. త్యాగము ఉంటుంది. ఏదైనా సరే
ఇక తాను విసుగు చెందకుండా ఓర్పుగా సహనంగా వింటాడు. వినయం విధేయత కూడా ఉంటుంది. వినయ విధేయత అంటే ఏదైనా సరే మామూలు సాధారణ వ్యక్తి చెప్తున్నప్పటికీ కూడా దాన్ని వినేటువంటి స్థితి ఉండి ఓర్పుగా ఉంటాడు. విధేయత కూడా ఉంటుంది. అతడు సత్వగుణంలో ఉంటాడు. అట్లా సత్వగుణంలో ఉంటాడు. ఎవరు చెప్పినా వినగలిగి, ఆ వినగలిగిన దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించే స్థితిలో ఉంటాడు. అప్పుడు చెబితే వింటాడు. అటువంటి స్థితిలో ఉన్నవానికి చెప్తే ఏం చెప్పినా కూడా వింటాడు. మిగతా వాళ్ళెవరు వినరు. మిగతా వాళ్ళకేందంటే ముందు ధర్మము, అర్థము, కామస్థితి తెలిసి, సహనము, ఓర్పుండి, ఏ విషయమైనా జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు ఎంతటి వారైనా సరే వాళ్ళ పట్ల చెబుతున్న వాళ్ళ పట్ల వినయంగా ప్రవర్తించాలి. ఇవన్నీ రావడానికి కోసమే చెప్పారు కాబట్టి అవి. అవన్నీ లేనివాడు ఏం చెప్పితే వింటాడు? వినడు వాడు. వాడి ధోరణిలో వాడు ఉంటాడు కాబట్టి మిగతా వాళ్ళెవరు వినరు. ఇట్లున్నోళ్ళు వింటారు. అప్పుడు మోక్షం సంగతి. ఇవన్నీ వినగలిగిన వాడు, ఇవన్నీ ఆచరించగలిగిన వాడు, ఈ విధంగా వ్యవహరించాలంటే వ్యవహరించగలుగుతున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు వినయంగా, విధేయంగా ఉంటాడు. పెద్దల పట్ల భక్తి ఉంటుంది, త్యాగం ఉంటుంది, ఓర్పు, సహనం ఉంటుంది కాబట్టి అప్పుడు మోక్షం సంగతి చెప్పాలి. ఆత్మానాత్మ వివేకం గురించి చెప్తారు. ఆత్మ ఏది, అనాత్మ ఏది అనేది చెప్తారు. ఒక్క సర్వ చైతన్యంగా ఉన్నటువంటి సర్వమునకు అధిష్టానంగా ఉండి సర్వమును నడిపిస్తున్నటువంటి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి ఆ ఎరుకే, ఆ తెలివే ఏదైతే నీకు సమిష్టిలోనేమో పరమాత్మగాను, జీవునిలో ఆత్మగాను చెప్పబడుతోందో అదేమిటి? చైతన్య స్వరూపంగా ఉన్నది. ఈ అనాత్మగా ఉన్నటువంటి సర్వము జడంగా ఉన్నటువంటి నామరూపాత్మక జగత్తు, దేహాలు కలిగి ఉన్నది. అనేకంగా ఉన్నటువంటి సర్వదృశ్య ప్రపంచము కూడా అనాత్మ. ఈ ఆత్మ, అనాత్మల గురించి, వివేకం గురించి, దాన్ని తెలుసుకునే వివేకాన్ని గురించి చెప్తారు. కావాలంటే దానికోసం ప్రయత్నం చేస్తాడు. లేకపోతే లేదు. మోక్షం కోసం ప్రయత్నం చేయకపోయినా అర్థకామాలు ధర్మంగా నెరవేర్చుకుంటూ ఉంటే, అధర్మంగా నెరవేర్చకుండా నిగ్రహించుకుంటూ ఉంటే, అట్టివాడు ఎప్పటికైనా కూడా సాధనకు పనికొస్తాడు. మామూలు వ్యక్తిగా ఉన్నప్పటికీ, మోక్షాపేక్ష అప్పటికి లేకపోయినప్పటికీ, మామూలుగా ధర్మంగా వ్యవహరించేవానికి ఎప్పుడో ఓసారికి వానికి ఏర్పడుతుంది. సాధనకి పనికొస్తాడు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఒక లక్ష్యం పెట్టుకొని ఒకటే విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటాడు. ఏకపత్ని వ్రతం నెరవేర్చుకోవడం. ఏకపత్ని వ్రతం అంటే ఎందుకు చేశారంటే, ఒకే లక్ష్యం, ఒకే రకమైనటువంటి ఇది ఉండాలి అనే దీంతో ఏకపత్ని వ్రతం చేశాడాయన. మన రాముని చెప్పుకోవచ్చు అట్లా. అది ఎందుకు పెట్టారు అంటే, ఇతరుల మీద ఉన్నటువంటి కామమోహాలను తగ్గించుకోవడం కోసం అది పెట్టారు. ఇతరులు అనేది ధర్మంగా లేదు కాబట్టి, అది ధర్మమైనటువంటి ప్రవర్తన కాదు కాబట్టి, ఆ ఇతరుల మీద పోయే మోహావేశాలతో ఉండకూడదు. కాబట్టి ఆ ఒక పత్ని, ఒక పతి అనే సిద్ధాంతం అనేది పెట్టారు. దానితోనే నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తే ఇతరుల మీద ఉన్నటువంటి కామమోహాలను తగ్గించుకుంటావు. అట్లా తగ్గించుకోగలిగినప్పుడు నీ వ్యవహారిక జీవితంలో ఇతరత్రా కేవలం ఈ స్త్రీ పురుషులుగా సంబంధాలుగా ఉన్నటువంటిది వాటి మోహాలే గాక, ఇతరత్రా కలిగేటివి కూడా తగ్గుతూ వస్తాయి. నీ ప్రవర్తనలో నువ్వు వ్యవహరించేదాన్ని బట్టే బయటి బాహ్యమైనటువంటివి గాని, అంతరంగికంగా గాని కలిగే కోరికలకు కారణమయ్యేది. కాబట్టి ఆ కామ మోహాలను తగ్గించుకోవడం, ఇదంతా మోక్ష మార్గం కోసం చేసే సాధనే. ఇదంతా కూడా మోక్షం కోసం, మోక్ష సాధన కోసం చేసే సాధనే. ఇంత కఠినంగా వ్యవహరించేటువంటి సాధనాపరుడుగా లేకునుంటే, కేవలం మళ్ళీ చెప్పడానికి వ్యవహరిస్తున్నాడు అన్నట్టు అవుతుంది. తాను వ్యావహారిక జీవితంలో ప్రవర్తిస్తేనే గదా! లేదంటే కేవలం అది వాక్యం రీత్యా, వాచ్యరీత్యా దీంట్లో చెప్పినట్టే అయితుంది. వ్యవహారిక జీవితంలో కూడా అలాగ లేకపోతే. పూర్వం గురుకులాల్లో ధర్మార్థ కామ మోక్షాలు 4 చెప్పి బతకడానికి కావాల్సిన విద్య కూడా నేర్పి, గృహస్థాశ్రమం చేసి రమ్మని పంపిస్తారు. పూర్వం గురుకులాల్లో గురుకులం అంటే ఒక అడవిలో ఉన్నటువంటి ఒక గురువో, సన్యాసం స్వీకరించినటువంటి
ఒక వ్యక్తో లేకపోతే ఆ గురుకులం నిర్వహిస్తున్నటువంటి అడవిలో ఆయన కూడా గృహస్థుంటాడు ఆడ. కాకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి బయట బాహ్య ప్రపంచంలో అందరితో కలుసుకుంటూ ఇప్పుడు కదా స్కూల్ కాలేజీ పోతూ వస్తూ ఇట్లా లేకుండా అక్కడనే ఒక చోట ఉండి అదే పనిలో ఉండేటువంటి గురుకులాలు ఉండేటివి అప్పుడు. ఇప్పుడు కూడా గురుకుల పాఠశాల అని ఊరికి దూరంగా ఎక్కడైనా కట్టి అక్కడనే హాస్టల్తో సహా పెట్టింటారే ఆ టైప్లో. అప్పుడు ఆ విధంగా ఉండే గురుకులంలో ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 క్రమ పద్ధతిలో బోధించిన తర్వాత లాస్ట్‌లో పంపించేటప్పుడు బతకడానికి కావాల్సినటువంటి విద్య. బతకడానికి ఏదైనా ఒకటి చేయాలి కదా నాయనా! నువ్వు బట్టలు నేయటమో, వ్యవసాయం చేయటమో, వడ్రంగి పని చేయటమో, పొలం పని చేయటమో అనేక రకాలైనటువంటి వృత్తులున్నాయి. నానా వృత్తుల్లో ఏదో ఒక వృత్తిని స్వీకరించి నీకేది మనసులో అంతరంగికంగా ఉంటుందో ఆ వృత్తిని స్వీకరిస్తే ఆ వృత్తి ద్వారా వచ్చేటువంటి ధనంతో జీవించడానికి సరిపోయేటువంటి ఆ గృహాన్ని నడపడానికి సరిపోయేటటువంటి ధనం వస్తుంది కాబట్టి దాన్ని కూడా నేర్పి బతకడానికి కావాల్సిన విద్య కూడా నేర్పి ఈ 4 గాక గృహస్థాశ్రమం చేసి స్వీకరించి పోయి వివాహం చేసుకొని గృహస్థాశ్రమం నిర్వహించి మళ్ళీ రా నాయనా అని పంపించేవాళ్ళట. అట్ట పంపించి 100 మంది శిష్యుల్లో 90 మంది గృహస్థాశ్రమంలో చేరిపోతారు. ఆ 100 మందిలో 90% మంది అంతా గృహంలో చేరిపోయి పెళ్లి చేసుకొని ఇక నీతిగా, నిజాయితీగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఇంకా ఎప్పుడు మళ్ళీ ఇదంతా కుటుంబ జీవితం అయిపోయిన తర్వాత ఇయన్నీ అనుభవార్థంగా తెలిసిపోయిన తర్వాత కుటుంబ జీవితంలోటివి, ప్రాపంచిక జీవితంలోటివన్నీ. ఇవన్నీ ఏమిటి? ఎప్పుడు ఎంతకాలమైనా ఇవే అని చెప్పి మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి మళ్ళా మోక్షం కోసం మళ్ళా పోతాడు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకొచ్చాడు. అక్కడ మోక్షం అన్నీ బోధించినప్పటికీ మళ్ళా వ్యవహారిక జీవితంలోకి వచ్చేసరికి ఇదంతా వచ్చింది గదా! ఇదంతా వచ్చి బంధాలను కలగజేసింది. ఈ బంధాలన్నీ కలిగి మళ్ళీ దీంట్లోకి పడిపోయాడు కాబట్టి మళ్ళా మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ మళ్ళీ బోధ విని వెళ్తూ ఉంటాడు. గృహస్థాశ్రమంలో సంతానం వచ్చాక సోదరి మ్యూట్ చేసుకో ప్రతిసారి ఆన్ చేస్తున్నావు దానివల్ల సౌండ్‌లొస్తున్నాయి. ఆ విధంగా మళ్ళీ వచ్చి గురువు దగ్గరికొచ్చి మళ్ళా వ్యావహారిక జీవితంలో పడిపోయినందువల్ల మళ్ళా బంధాలు ఏర్పరిచినందువల్ల ఇరుక్కున్నాడు కాబట్టి మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి బోధ విని వెళ్తూ ఉంటాడు. గృహస్థాశ్రమంలో సంతానం కన్నాక వాళ్ళ బాధ్యతలు తీరిపోయాక సంతానం కన్నావు కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఏర్పడతాయి. అవి తీరిపోయాక సత్సంగాల్లో పాల్గొనడం, గురువుని ఆశ్రయించడం చేస్తారు మామూలుగా. వాళ్ళ బాధ్యతలు తీరిపోయినాయి. ఇంక స్వయంగా వాళ్ళు జీవించగలిగే స్థితికొచ్చారు. ఇంక నీకెందుకు అన్నట్టు. నాకెందుకు అన్నట్టు వదిలేస్తాడు. గృహస్థాశ్రమంలో ఉంటూనే పూర్వం గురుకులాల్లో ఏం చెప్పారో అప్పుడు గురుకులంలో ఉన్నప్పుడు గురువుగారు ఏమేం చెప్పారో అవన్నీ మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ మొదలుపెడతాడింకా. ఏం చేస్తారంటే ఇలా గృహస్థాశ్రమంలోకి వచ్చి తిరిగి వచ్చాక మోక్షం కావాలనుకున్నప్పుడు తిరిగి గురువు దగ్గరికే వెళ్తారు. మళ్ళా గురువు దగ్గరికే ఎళ్లి ఇక నాయనా కుటుంబ జీవనం గడిపాను. ఇంక వాళ్ళు పిల్లలు అయ్యారు. వాళ్ళందరికీ ఎక్కడోళ్ళు అక్కడ బాధ్యతలన్నీ నెరవేర్చొచ్చేసా. ఇప్పుడు వినాలని ఉంది. మళ్ళీ చెప్పమని మళ్ళా తిరిగి గురువు దగ్గరికే వెళ్తారు. గురువు అనేక పరీక్షలు పెట్టి మళ్ళా నెగ్గితే మోక్ష మార్గాన్ని బోధించి అనుభవం వచ్చేదాకా తన దగ్గర పెట్టుకుంటాడు. మోక్ష మార్గాన్నంతా బోధించి మళ్ళా బోధించినటువంటిది అనుభవ రీత్యా వచ్చిందా లేదా ఆ విన్నవానికి అని వచ్చేదాకా తన దగ్గర పెట్టుకొని మళ్ళీ బ్రహ్మచర్యం చేసి మళ్ళా అక్కడ పోయి అక్కడ బ్రహ్మచర్యం అంటే ఇంక లేదు కదా అక్కడ. మళ్ళా కుటుంబ వ్యవస్థలో కొన్నాళ్ళుండి మళ్ళా గృహస్థాశ్రమం నుంచి మళ్ళా పోయినాడు అక్కడ గురుకులం దగ్గర గురువు దగ్గరికి. కాబట్టి అప్పుడు మళ్ళీ శ్రద్ధగా వీటిని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలో చేసిన పనులన్నీ విడిచిపెట్టి ఓ బ్రహ్మచారి ఎట్లుంటాడో అట్లా ఆ విధంగా మళ్ళీ పెళ్లి కానివాడు ఏ విధంగా కుటుంబం, వ్యవహారము ఇవన్నీ ఏమీ లేకుండా ఆటికి గురుకులంలో చిన్నప్పుడు ఎట్లున్నాడో మళ్ళీ అట్లా మారాడు. ఇవన్నీ చేసొచ్చించి కూడా గృహస్థాశ్రమాన్ని జీవించి గృహస్థాశ్రమం కోసం మళ్ళా వచ్చి
మళ్ళా వచ్చాడు. మళ్ళా పెడితే ఏం జరిగింది? గురువు అనేకమైనటువంటి అన్ని పరీక్షలు పెట్టి మోక్ష మార్గాన్ని బోధించి మళ్ళా వానికి అనుభవం వచ్చేటట్టు పెట్టుకుంటాడు. ఇంక మళ్ళా బ్రహ్మచర్యం చేసినట్టు ఆడ బ్రహ్మచర్యం చేసి ధర్మార్థ కామాలు విషయంగా తెలుసుకొని ధర్మంగా ఉండేటువంటి జీవితాన్ని జీవించి ఇంటికెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించిన వాడు మోక్షమే కావాలనుకొని మళ్ళీ కొంతమంది ఏమో మళ్ళీ పోయి అక్కడ పోయి వ్యవహరించి కొన్నాళ్ళుండి మోక్షమే కావాలి, నాకు వద్దు ఇది, పెళ్లి కూడా చేసుకోకుండా వెనక్కి వచ్చే వాళ్ళు ఉన్నారు ఓ 10%. ఆ గురుకులాల్లో పూర్వకాలం బోధిస్తే 190 మంది మళ్ళా పోయి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మళ్ళీ తల్లిదండ్రులతో మళ్ళీ తనకు ఏర్పడినటువంటి బంధంతో తన భార్య తన పిల్లలు ఇవన్నీ వ్యవహరించి మళ్ళా అది కొన్నాళ్ళకు విసుగు చెంది మళ్ళీ గురువు దగ్గరికి వచ్చే వాళ్ళు కొందరైతే ఓ 10% మంది అసలు పెళ్ళి ఎందుకు ఇవన్నీ ఎందుకని మళ్ళా వెనక్కి వచ్చేవాళ్ళంట ఆ కాలంలో. అట్లా అయిన వాళ్ళే వాళ్ళంతా సాధువులు సత్పురుషులుగా మారి వాళ్ళు అట్లే మళ్ళా ఎందుకు ఇదంతాను అన్నట్టు, ఎందుకంటే మొదట్లోనే దాన్ని అంతటిని అర్థం చేసుకొని త్యజించేశారు, ఎందుకు లెబ్బ ఇది. అట్లా చేసుకునే వాళ్ళు ఏమయ్యారంటే మళ్ళా పెళ్లి కూడా చేసుకోకుండా వెనక్కి వచ్చి గురువుని ఆశ్రయించి మళ్ళీ బోధనే వినేవాళ్ళు కొందరు. వాళ్ళందరికీ పరీక్ష పెట్టి గురువుగారు వాళ్ళకు కూడా పరీక్ష పెట్టి చేసేవారు. కొంతమంది గృహస్థాశ్రమంలో కొట్టబడ్డాక కొంతమంది గృహస్థాశ్రమంలోకి పోయి అనేక దెబ్బలు తిని దాంట్లో గృహస్థాశ్రమంలో ఊరికే కాదు కదా, గృహాన్ని నడపడం అంటే కింది స్థాయి పై స్థాయి ఏ స్థాయి అయినా సరే, డబ్బులు ఉన్నోడు డబ్బులు లేనోడు ఏ విధమైందైనా సరే అనేకమైనటువంటి ఎత్తుపల్లాలు వస్తాయి, దాన్ని అధిగమించాల్సి ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమంలో కొట్టబడ్డాక ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామన్నట్టుగా ఈ ఇంట్లో పోరు ఏందయ్యా నాయన, ఈ ఒక్క క్షణంతో ఏమి చేసినా కూడా ఒక్క క్షణం తీరిక లేకుండా చేసినా కూడా ఈ పోరు పోయేది కాదు. ఏదో ఒకటి ఇంట్లో లోపల ఇంట్లోనూ ఇంటి బయట అన్ని రకాలుగా ఉంటుంది ఇది ఈ పోరు అని, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ నిర్వయమన్నట్టుగా అప్పుడు మళ్ళీ గృహస్థాశ్రమంలో నుంచి మళ్ళా పొదం ఏడుకోసాటికైనా ఇది వద్దు ఇండ్లు వద్దని వదిలేసిపోయేవాళ్ళు. అట్లున్నప్పుడు మోక్షం కావాలని మళ్ళా గురువు దగ్గరికి వెళ్తారు. మళ్ళా గురువు దగ్గరికి వెళ్తే మళ్ళా ఆయన పరీక్ష పెట్టి మళ్ళా చెప్పినవన్నీ విన్నవన్నీ ముందువి ధర్మార్థ మోక్షాలన్నీ ధర్మబద్ధంగా జీవించావా లేదా, ఇప్పుడు ఈ మోక్షం పట్ల కూడా నిబద్ధతగా ఉంటావా, లేకపోతే నిబద్ధతగా లేకుండా ఏదో నీకు కష్టాలు ఆడొచ్చినాయి కాబట్టి మళ్ళా వచ్చి వీటికొచ్చావా, ఇవన్నీ తెలుసుకుంటాడు గురువు. ఇవన్నీ తెలుసుకొని మళ్ళా పరీక్ష పెట్టి ఆ పరీక్షలో చూస్తాడు ఇతను ఎట్లా ఏ విధంగా వచ్చాడు, ఏ విధమైన కష్టాలు ఏర్పడితే వచ్చాడు గృహస్థాశ్రమం వదిలి అని చూసి మోక్షం కావాలని అనుకున్నప్పుడు గురువు దగ్గరికి వెళ్తాడు. లేకపోతే వ్యాపారంలో నష్టం వస్తే మోక్షం కావాలని కొంతమంది ఏమో వ్యాపారం చేసి, కొంతమంది కుటుంబంతో విసుగు చెందిపోతే ఇంట్లోని పోరు ఇంత కాదయ్యా అని, కొంతమంది ఏమో వ్యాపారం చేసి దాంట్లో తీవ్రమైన నష్టం వచ్చిందని ఇంకొద్దప్ప ఇదంతా ఏమొద్దు సర్వం వదిలేసి నేను గురువు దగ్గరికి వెళ్ళి మోక్షం కోసం ప్రయత్నం చేస్తాననే వాళ్ళు కొందరు. ఎందుకంటే సాధనా చతుష్టయ సంపత్తి విని ఉన్నాడు కాబట్టి, ఆల్రెడీ కొంతకాలం ఉన్నాడు కదా ఆ గురుకులంలో ఉండి సాధనా చతుష్టయ సంపత్తి దాకా విని మోక్ష మార్గాన్ని విని ధర్మార్థ కామ మోక్షములు 4టిని వివరించి చెప్పాడు. బతకడానికి సరిపోయేటట్టుగా చెప్పాడు. అప్పుడేమో బతకడానికి సరిపోయేటట్టుగా విని మళ్ళా గృహస్థాశ్రమంలోకి ప్రపంచంలోకి వ్యాపారంలోకి ఏవేవో వృత్తులు కూడా చెప్పాడు కదా, బతుకోవడానికి ఏం వృత్తులు చేయాలి నాయనా అని. అట్లా అన్ని వృత్తులు చేసి అన్ని వృత్తుల్లో కూడా చేశాడు. వ్యాపారం కూడా ఓ వృత్తే కాబట్టి అది అన్నిట్లోనూ చేశాడు. అన్నిట్లోనూ చేశాడు కాబట్టి సాధన సంపత్తి విని ఉన్నాడు. ధర్మార్థ కామ మోక్షాలు 4 గురించి వాక్యాలుగా విన్నాడు, వాచ్యార్థంగా విన్నాడు. ఆ వాచ్యార్థంగా విన్న దాన్ని ఆచరించే గృహస్థాశ్రమం తీసుకొని మళ్ళా వచ్చి ఇక్కడ పట్టుకొని మళ్ళా ఈడ బంధాలు ఏర్పడినాయి, మళ్ళా రకరకాలైనటువంటి కష్ట నష్టాలన్నీ ఏర్పడినాయి కాబట్టి అంతకుముందు 4 గురించి విన్నాడు కాబట్టి మళ్ళీ దీంట్లో నుంచి పోదాము, ఇంట్లో నుంచి పారిపోవడానికి ఈ ఆశ్రమాలే శరణాలయాలు. ఈ ఇంట్లో నుంచి పోవాలంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో నుంచి పోవడం అంటే పోతే ఈ బుళ్ళాకు పోయి ఏదో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో చోట ఆడ జీవించుకుంటూ ఆడ పని చేసుకుంటూ మళ్ళీ ఆ వచ్చిన డబ్బులతో ఆ తినుకుంటూ తాక్కుంటూ, ఇప్పుడైతే
ఇట్లా కాదు. అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు ఒకటే లక్ష్యం పెట్టుకునేవాళ్ళు. ఈ గురువులు నడిపేటువంటి ఋషులు, మునులు నడిపేటువంటి ఆశ్రమాలు ఎక్కడో ఒక చోటికి పోవాలి అనేది ఉండేది వాళ్ళకు. ఎక్కడో ప్రపంచంలో తీర్థయాత్రలకో ఇంకో చోటుకో పోదామని కాదు. ముందు ఇంట్లో నుంచి వస్తే ఇంగా కొంతవరకు విని ఉన్నారు కాబట్టి సాధనలో ఆటికే పోవాలి అని పోయేవాళ్ళు. ఇంట్లో నుంచి పారిపోతే ఎక్కడ పోయేవాళ్ళు ఇంకా? ఈ ఆశ్రమాలే శరణాలయాలుగా ఉండేటివి. గురువుగారి భార్య వండి పెడుతుంటే అక్కడ తింటూ ఉండి, బాధ్యతగా అవసరాలలో గురుపత్నికి కూడా సాయం చేసుకుంటూ, ఎక్కడో అడవిలో ఉంటాది కాబట్టి అది. గురుకులం అనేది అడవిలో నడిపేవాళ్ళప్పుడు. ఆ అడవిలో నడిపినప్పుడు ఒకడు కట్టెలకు పోయి తెస్తే, ఒకడు ఈ పోవికి సంబంధించినవి చేస్తే, ఒకడు పాత్రలకు సంబంధించి చేస్తే, ఇంట్లో పనులు కూడా గురుపత్నికి సాయం చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంతమందికి ఆమె వండి పెట్టాలి కదా! 30, 40 మంది గురువుని ఆశ్రయిస్తే, ఆ తెచ్చేవాళ్ళు ఎవరో భిక్షకు పోయేవాళ్ళు కొందరైతే, ఎవరైనా రాజులు లాంటి వాళ్ళు, జమీందారులు లాంటి వాళ్ళు గురుకులాలు నడపడానికి అన్నీ పంపించేవాళ్ళు వాళ్ళే ఆ కాలంలో. అట్లా అవసరాలన్నిటికి సంబంధించినవి ఉన్నప్పటికీ, ఆ పని చేయాలంటే ఆమె చేయాలి కదా! ఇంతమందికి గురుపత్ని. కాబట్టి ఆమెనే తల్లిగా, గురువునే తండ్రిగా భావించి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా సహాయం చేస్తూ ఉండొచ్చు కాబట్టి, మళ్ళీ పోయిన నష్టమంతా పోయిన దానికంటే ఎక్కువగా వస్తే, లేకపోతే భార్యాపిల్లలు వచ్చి మళ్ళా బతిమిలాడి ఇంటికి రమ్మంటే, మళ్ళీ ఇంటికెళ్తారు కొంతమంది. కొంతమందేమో మళ్ళా వాళ్ళొచ్చి, "నాయనా ఇట్లా మమ్మల్ని ఇడిచిపెట్టొచ్చాడు. మళ్ళా మేమిట్లా జయమి మరి ఎందుకు విసుగు చెందించారు నాయనా మీరంతాను మరి. భార్య పిల్లల్ని కట్టుకొని ఉండేవాడిని. నానా రకాలుగా శారీరకంగా బయటికి పోయి కష్టపడతాడు. ఏం కావాలో అది తెచ్చిపెడతాడు. పంట పెడతాడు. దానివల్ల వచ్చే కష్ట నష్టాలను భరిస్తాడు. అన్నీ చేస్తూ ఉంటే, మళ్ళా వాడిని మానసికంగా హింసించినారనుకో ఈ భార్యాపిల్లలు. వానికెట్లుంటుందింగా? మానసికంగా కూడా హింస, బయట కూడా శరీర కష్టం. ఎందుకు నాయనా అని చెప్పి వాడు వదిలేసిపోతాడింక అడ్రస్ చెప్పకుండా. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా దిగులు చెంది మళ్ళా, అయ్యో! పొరపాటు చేశామని గ్రహిస్తే, అయ్యో! పొరపాటు చేసి హింసించినామా, ఆయన ధర్మంగా ఆయన పని పని చేసుకుంటూ ఉండేవాడు. మనమే నానా రకాలైనటువంటి కోరికలతో, నానా రకాలైనటువంటి వస్తువు పట్ల ఇష్టం ఏదేదో కావాలని దాని మీద హింసించినాం మనం అని చెప్పి, మళ్ళా భార్యాపిల్లలొచ్చి బతిమిలాడి ఇంటికి రమ్మంటే, మళ్ళా మనసు మార్చుకొని ఇంటికి పోతారు కొందరు. ఇది మందమోర్చెచ్చ. మోర్చెచ్చ అంటే చివరి మోర్చెచ్చ ఉండేవాడు వాడు మళ్ళా ఓసారి ఇటువైపొచ్చి. ఈ మందమోర్చెచ్చ ఉండేవాడు ఏమైందో, ఏదో ఆ సమయానికొచ్చిన కష్టం నుంచి తప్పించుకోవడానికి, ఆ సమయానికి ఏర్పడిన ఇంట్లో పోరును తప్పించుకోవడానికి వచ్చి చేరాడు అంతే. గురువు దగ్గర. అంతే తప్ప చివరి మోర్చెచ్చ కాదు. మందమోర్చెచ్చ ఉండేవాడు మళ్ళా భార్య పిల్లలొచ్చి, "పదాంరా ఇంటికి" అని చెప్పి మళ్ళా పిలిస్తే, ఏదో పిలిచని చెప్పి గురువుగారితో ప్రాధేయపడి, "అయ్యా ఇట్లా ఏదో పొరపాటు ఇది మళ్ళా పిలుచుకొని పోతాండమని" మళ్ళా పిలిస్తే, మళ్ళా ఆకర్షణ ఏర్పడి మళ్ళీ ఎళ్ళిపోతాడు. ఇది మందమోర్చెచ్చ. ఈ మందమోర్చెచ్చ ఎట్లా ఉంటుందంటే, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. ఈ మందమోర్చెచ్చ ఎట్లా ఉంటుందంటే, ఇది వద్దబ్బా నాకు అనే భావన ఎప్పుడుంటుంది, ఎట్లుంటుంది అంటే, ప్రసూతి వైరాగ్యం అంటే, ఆ ప్రసవించినప్పుడు తీవ్రమైనటువంటి మామూలు స్థాయిలో ఉండదు. మరణ స్థితికి పోయేటట్లుగా కొంతమందికి బాధ అనేకంగా ఉండి, అయ్యయ్యో! ఎంత ఘోరం నాయనా ఇదొద్దింక. సంసార జీవితం వద్దు. ఈ ప్రసవించేది వద్దు. ఈ నొప్పులు పడేది వద్దు అని అనుకుంటారు. మళ్ళా మామూలుగా వ్యవహారికంలో మళ్ళీ మామూలుగానే అనేక మందిని కంటూ ఉంటారు. ఈ పురాణ వైరాగ్యమేమో ఆ పురాణం విని, ఆ విన్నప్పుడు మాత్రమే దాని పట్ల ఆకర్షితులై, మిగతా వాటి పట్ల ఇదిగా ఉంటారు గానీ, మళ్ళీ ప్రాపంచిక జీవితంలోకొస్తానే ఆ పురాణము దాంట్లో వినింది ఎక్కడ పోతుందో పోతుంది. ఈ శ్మశాన వైరాగ్యము, శ్మశానం కాటికి పోతే, అయ్యో! ఇంతేనప్పా అందరూను. వాళ్ళ టైం వచ్చినప్పుడల్లా పోవాల్సిందేను. ఆటికి ఆవిశ్యంతి ఇంక పోయినాడు. అంతా అంతేను అనే భావన ఆడుంటుంది. ఇక్కడికొచ్చిన తర్వాత వ్యావహారిక జీవితంలో మళ్ళీ వచ్చాడు ఇంటికి. శ్మశానం నుంచి వస్తానే మళ్ళా తన పనులు, తన అవసరాలు, తన బంధాలు, తన ప్రపంచంలోకొచ్చి పడి, మళ్ళా ఏమిగా వ్యవహరిస్తాడు? అప్పుడే అనుకుంటాడు గదా! ఆడ శ్మశానంలో నేనైనా వానిలాగా పోతాను. నేనుండేది గూడా
అశాశ్వతము, నా శరీరం కూడా అశాశ్వతమే. కాబట్టి నేను ఏ విధంగా శరీరం ఉన్నట్టుగా ప్రవర్తించాలి, నేను రేపా ఇప్పుడా ఎప్పుడు ఎన్నాళ్ళకు పోతుంది, అట్లా ఎప్పుడు పోతుందో తెలీదు, ఎవరికి ముందుగా ఏది కూడా తెలీదు. అనారోగ్యంగా ఉంటే అనారోగ్యం ఏర్పడింది, మంచంలో పడినాను, శరీరం సృష్టించింది అనొచ్చు. అట్లా లేకుండా బాగా చాలా బలంగాను, ఆరోగ్యంగాను, ధనంతో అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రమాదవశాత్తు లేదా ఇతరత్ర ఏదో విధంగా పోయేది ఉంటుంది. కాబట్టి నేను వానిలాగా ఏదో ఒకటి జరిగిపోతాను, కాబట్టి నేను ఎట్లా వ్యవహరించాలి అనేది అనుకోడు. శ్మశానంలో ఏమో అనుకుంటాడు, ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మామూలు దాంట్లోకి అన్నింటిలోకి పడతాడు. తీవ్ర మోక్షేచ్ఛ అంటే నాకు మోక్షమే కావాలి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, దానికోసం ఏదైనా త్యాగం చేస్తాను అంటారు. తీవ్ర మోక్షేచ్ఛ ఉండేవాడు ఇవన్నీ అవసరం లేదు నాకు, ఇంకా నాకు ఆ మోక్షం అనే జ్ఞానమే కావాలి, అందుకే గురువుని ఆశ్రయించిన. ఈ మిగిలినవన్నీ కూడా వ్యవహరించి అన్నిట్లోనూ దూరి అన్నిట్లోనూ కల్పించుకొని అన్నీ చేసినవే. అది చేసిన దానిలో ఎప్పటికీ పోవు అవి. మంచంలో పడినా పోవు, వృద్ధాప్యం వచ్చినా పోవు, ఇంక దగ్గరలోకి వచ్చినైనా నీ శరీరం పోతుందన్నా కూడా పోవు. మంచంలో కూర్చొని కూడా ఆదేశాలు ఇస్తూ ఉంటావు, ఇవి చేయండి అవి చేయండి అని. కాబట్టి అది పోదు. కాబట్టి నేను చేసుకోవాల్సింది ఏంటంటే నాకు తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛే కావాలి, బ్రహ్మజ్ఞానమే కావాలి నాకు, దానికోసం ఏదైనా కూడా చేస్తాను అని గురువుగారి దగ్గరికి వస్తే అప్పుడు మాకు గురువుగారు ఏం చెప్తారంటే, అలాంటి వాళ్ళు సంసారం చేయాలి, నీ స్థితిని నువ్వు కాపాడుకుంటూ వైరాగ్యాన్ని పాటిస్తూ ఉద్యోగంలో సంసారంలో కలిగే ఇంద్రియ భోగాలు కానీ ప్రయోజనాలు కానీ వైరాగ్యంతో వదిలి పెడుతూ కేవలం కర్తవ్యంగా చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూటస్థ స్థితిలో బుద్ధినిశ్చలంగా పెట్టుకుని వాటన్నిటినీ పట్టించుకోకూడదు. ఈ విధంగా చేయమంటున్నారు చూడండి. ఏం చెప్పారు మా గురువుగారని వాళ్ళ గురువుగారు చెప్పిందని చెప్తున్నారు ఇక్కడ గ్రంథ రచయిత. ఏం చెప్పారు మా గురువుగారంటే, వాళ్ళు సంసారం చేయని ఏమన్నా చేయని నీ స్థితిని నువ్వు కాపాడుకుంటూ నీ స్థితిలో చేయాల్సిన పని కూడా చేస్తూ అవన్నీ చేస్తూ వైరాగ్యాన్ని పాటిస్తూ ఇది చేసేది ఏంది, ధర్మబద్ధంగానే నీ కర్తవ్య నిర్వహణలాగా చేసుకుంటూ కర్తగా నేను కాకుండా నీ ఉద్యోగంలో సంసారంలో కలిగే ఇంద్రియ భోగాలు కానీ అవన్నీ అనుభవిస్తూనే అవి ప్రయోజనాలు కానీ దాంతో పొందేటి వైరాగ్యంతో వదిలి అవన్నీ కేవలము నువ్వు కర్తవ్యంగా చేసుకుంటూ అవి చేసుకున్నప్పటికీ దాని మీద తీవ్రమైనటువంటి ఆపేక్ష లేనటువంటి స్థితిలో అవి పొందినప్పటికీ వైరాగ్య భావనతోటే ఆ పొందిన దాని పట్ల వైరాగ్య భావనతోటే ఉంటూ ఎటువంటి ఇబ్బంది ఎదురైనా సరే, దానిలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురైతే కదా సాంసారిక జీవితంలో కానీ వ్యవహారిక జీవితంలో ప్రపంచంలో జరిగేటివి కానీ ఇబ్బందులు అనేటివి ఎదురైనా కూడా వాటిని తట్టుకోగలిగే స్థితిలో ఉండి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూటస్థ స్థితిలో బుద్ధినిశ్చలంగా పెట్టుకొని ఇవన్నీ తరచుగా వచ్చేటివే, సహజంగా వచ్చేటివే మానవ జీవితంలోనూ. వీటన్నిటిని అనేక మంది అనేక విధాలుగా పాటించి మనకంటే ముందోళ్ళు పోయినారు, మనం పోతాం. మనం గురువాక్యంతో ఏమి విన్నాము అంటే తీవ్ర మోక్షేచ్ఛతో మోక్షమే లక్ష్యంగా పెట్టుకొని వింటున్నాం. వ్యవహరించే జీవితంలో మాత్రమే నటించేవాడు నటిస్తాడో ఎట్లా నటిస్తాడో తన నటన అయిపోయే వరకు, తన పాత్ర అయిపోయే వరకు ఇది జీవితంలోని పాత్రలాగా భావించి నటిస్తూ చేసుకుంటూ పోవాలి తప్ప తీవ్రంగా వాటిని మళ్ళీ పట్టించుకోకూడదు. ఎటువంటి ఇబ్బంది ఎదురైనా దానికే ఉమ్, ఉన్నట్టే ఆ శరీరత్వమును చావక మునిపే చచ్చినట్లును దేహమున్నట్టే విదేహ కైవల్యమును పొంది నీ కర్తవ్య ధర్మాన్ని నేను చేయువాడు కానను భావము అనవలయు అని చెప్పి ఆ, అట్లా నేను చేస్తున్నవాని నేను కాదు, నేను చేస్తున్నా, నేను విధిలో భాగంగా నేను చేస్తూ ఉన్నా అనే దాంతోనే ఉండాలి. కానీ నేను కర్తగా చేస్తున్నాను, నేను ఇదంతా చేస్తున్నాను మళ్ళీ మామూలుగానే అవుతుంది. కాబట్టి వాటి పట్ల చేస్తున్న వాటి పట్ల కూడా వైరాగ్య భావంతోనే చేస్తూ నిర్వర్తిస్తూ చేయాలి అని దాంట్లో వచ్చే ఎగుడు దిగుళ్ళన్నింటినీ కూడా తీవ్రంగా స్పందించి పట్టించుకోకూడదు. అయినప్పటికీ బాధ్యత నెరవేరుస్తూ సంసారం చేసినా ఉద్యోగం చేసినా అవి చేస్తూనే
వైరాగ్య భావనతో మోక్షాపేక్ష కలిగి టైం అన్నిటినీ నెరవేర్చు. టైం కూడా ఆ, సరిపోయింది. సరిపోయింది. ఇదే ఈ వాక్యం ఒకటి అయిపోతే అయిపోయి ఈ వాక్యమే లేవకరు. అట్లా చెయ్యి అంటారు. ఎందుకంటే అటువంటి వారే నీ యొక్క నిశ్చల తత్వాన్ని నీవు పరీక్షించుకోవడానికి ఉపయోగపడతారు. నువ్వు నిశ్చలంగా ఉన్నటువంటి నిశ్చల తత్వాన్ని నువ్వు పరీక్షించుకోవాలంటే ఆ విధంగా ప్రవర్తిస్తేనే సర్వమును నిర్వహిస్తూ, సర్వంలో చేస్తూ, సర్వంలో నువ్వు పాత్రధారి అయినప్పటికీ వాటి పట్ల స్పందించి ఇది కాకుండా బుద్ధి నిశ్చలంగా ఉండి అవి పరీక్షించుకోవడానికి పనికొస్తాయి కాబట్టి ఉపయోగపడతారు. వాళ్ళే నీ గురువులు. ఆ విధంగా చెప్పేవాళ్ళే నీ గురువులు. నీకు ఆ విధంగా బోధించే వాళ్ళు నువ్వు అవన్నీ చేస్తూ కూడా బుద్ధి నిశ్చలతతో నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకోగలిగేటట్టు నీకు బోధించే వాళ్ళే నీకు గురువులు. ఈ పేరైట్కి అయిపోయింది. ఇంకా మంగళం చెప్పన్నా. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాఖ్యతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం శ్రేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు జై గురు. జై గురుదేవ్.